ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతులు పరీక్షలకు హాజరవ్వకుండానే డాక్టర్ని అని చెప్పుకున్న ప్రధాన నిందితుడు శుభమట. అంటే సీట్ వచ్చి ఎగ్జామ్ బాగా రాసిండు, ఈయన డాక్టర్ని అయిపోతున్నా అని చెప్పుకొని తిరిగిండట. చివరిగా ఎగ్జామ్ రద్దయింది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో అవుతుందో కాదో ఏమవుతుందో ఆ మానసిక వేదనలో సూసైడ్ చేసుకున్నాడు. అసలు అభ్యర్థులకు బదులు నకిలీలను పంపి నీట్ పరీక్ష రాయించిన బీహార్ ముఠా అట. అసలు ఎగ్జామ్ రాసిందట, అసలు క్యాండిడేట్ పోలేదట, ఎవరితో నకిలీ వాళ్ళతో రాయించిరట. మరి ఎగ్జామ్ సెంటరు, ఇన్విజిలేటరు వ్యవస్థ ఏం చేసింది? మళ్ళీ వీళ్ళు బయోమెట్రిక్లు, ఈ మెట్రిక్లు, మరి ఎట్లా 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 అదర్స్ వచ్చి లోపలికి ఎంటర్ కాగలిగినారు? మరి ఓన్లీ ఈ సంవత్సరమే లీక్ అయిందా? పోయిన సంవత్సరం కూడా లీక్ అయిందా? ఒకవేళ ఈ శుభం అంటోడు పోయినసారి కూడా లీక్ చేసి ఉన్న ఈ విషయాన్ని బయటికి రానియ్యారు. ఎందుకంటే మొత్తం ఇక దేశం అంతా ఆగమవుతుంది. సో ఒకవేళ చేసినా అని చెప్పినా కూడా బయటికి రానియ్యారు. ఎంత ఘోరం అసలు ఇది! ఎక్కడ ఇది? బీహార్ కేంద్రంగా మరో ముఠా ఉందట. బీహార్లోని భగవాన్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల కేంద్రంగా ఒక నీట్ అక్రమాల ముఠా పనిచేసిందట. నీట్ జరగడానికి ఒకరోజు ముందు బీహార్లోని నలందాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు 3 యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారట. వారి వాహనాల్లో నోట్ల కట్టలు కనిపించినాయట. ఇది ఓపెన్గా జరిగింది దందా.